those people, they stitched some leaves and thinking that they are hiding from God. వారు కొన్ని ఆకులు కుట్టుకొని ఆ తర్వాత దాగుకున్న తర్వాత మేము దేవునికి కనబడట్లేదు అని తలస్తున్నారు. Their own conscience tells them that they are doing some wrong thing. కానీ వారి మనస్సాక్షికి బాగా అర్థమవుతుంది వారు తప్పు చేశారు అని. You did some wrong thing. నీవు ఏదో ఒక తప్పు చేశావు. Your conscience is clearly telling you. నీ మనస్సాక్షి నీకు స్పష్టంగా చెప్తూ ఉంది. You go alone and tell God. దేవునికి నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. There is much space here to pray alone. మరి ఇక్కడ ఒంటరిగా ప్రార్థించుకోవడానికి ఎంతో స్థలం ఉంది. God gave them much space in the Garden of Eden. ఏదెను వనంలో వారికి ఎంతో స్థలం ఇచ్చాడు. Till then they were enjoying with each other, God and man, they are enjoying. అప్పటి వరకు దేవుడు మానవుడు కలిసి ఆ సహవాసంలో సంతోషిస్తూ ఉన్నారు. They are putting some questions. వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. And God was answering them. దేవుడు వారికి జవాబులు ఇస్తూ ఉన్నారు. But this day, కానీ ఈ దినము they were pretending. వారు నటిస్తున్నారు. Fear came to them. వారిలోనికి భయం వచ్చింది. In that Garden of Eden, ఆ ఏదెను వనంలో every day it was a pleasant day. ప్రతి దినము ఎంతో ఆహ్లాదకరమైన దినంగా ఉండి ఉన్నది. But when sin entered into them, కానీ వారిలోనికి పాపము ప్రవేశించడంతో when they allowed sin, వారు పాపమునకు అనుమతించినప్పుడు their peace has gone. వారి సమాధానం అనేది పోయింది. Your peace has gone. నీ సమాధానం పోయింది. When did you lose the peace of God? మరి దేవుని సమాధానాన్ని నువ్వెప్పుడు కోల్పోయావు? That's what God wants. అదే దేవుడు కోరుకునేది. He wants the clear way of confession. ఒక స్పష్టమైన రీతిగా ఒప్పుకోలు నువ్వు చెయ్యాలి అనేదే దేవుడు కోరుతున్నాడు. But you are pretending. కానీ నువ్వు నటిస్తున్నావు. Nature of sin is hiding. పాపం యొక్క స్వభావము దాచిపెట్టడం. When you commit sin, నీవు పాపం చేసినప్పుడు you will be hiding. నువ్వు దాక్కుంటావు. There was one man. ఒక వ్యక్తి ఉండేవాడు. He and his wife, అతను వాళ్ళ భార్య, they were well and they were happy. వారిద్దరూ మంచిగా కలిసి ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. One day he brought a guitar. ఒక రోజు అతను ఒక గిటార్ తీసుకొచ్చాడు. And the wife suddenly asked, భార్య అకస్మాత్తుగా అడిగింది, who will ask if you bring a new thing? ఏదైనా ఇంట్లోకి క్రొత్తగా తీసుకొస్తే ఎవరు అడిగేది మిమ్మల్ని? So wife only. భార్యనే అడుగుతుంది. Wife was asking, where did you get this guitar? భార్య అడిగింది, ఎక్కడి నుండి తెచ్చారు ఈ గిటార్? My friend gave me. నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. It was over. She believed. అంతటితో అయిపోయింది. ఆమె ఆ మాట నమ్మింది. He came to the meetings. అతడు కూటంలకు వచ్చాడు. He heard the word of God. దేవుని వాక్యం విన్నాడు. The man was telling him, మరి ఒక వ్యక్తి అతనితో చెప్తూ ఉన్నాడు, confess your sins. నీ పాపమును ఒప్పుకో. What you have done wrong. నువ్వు ఏ తప్పైతే చేసావో దాన్ని ఒప్పుకో. When he was preaching, ఆ రీతిగా బోధిస్తున్నప్పుడు he was pricked. అతను గుచ్చబడ్డాడు మనసులో. And he went home. ఆ తర్వాత అతడు ఇంటికి వెళ్ళాడు. He told his wife, అతని భార్యతో చెప్పాడు అతను, oh wife, భార్య, I spoke a lie to you. నేను నీతో ఒక అబద్ధం మాట్లాడాను. That's not my friend. అది నా ఫ్రెండ్ కాదు. My girlfriend gave me. నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఇచ్చింది. So then they wept and they gave up their sin. అప్పుడు వారు ఏడ్చి అది సరి చేసుకోవడానికి దాన్ని తిరిగి ఇచ్చివేశారు. He threw that object. అతడు ఆ గిటార్ని పడవేశాడు. Then his conscience was cleansed. అప్పుడు అతని మనస్సాక్షి శుభ్రపడింది. He was a doctor. అతను ఒక డాక్టర్. He was not an ordinary man. అతనేమి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. But he cleansed his conscience. కానీ అతను తన మనస్సాక్షిని కడుక్కున్నాడు. When you are hearing the word of God, మనం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, just now we heard, how is your tongue? ఇందాకే విన్నాము, ఎలాగుంది నీ నాలుక. Many people, they speak lies to the wife. చాలా మంది భార్యలతో అబద్ధాలు మాట్లాడతారు. And I too, once I spoke lies to my wife. ఒకప్పుడు నేను కూడా నా భార్యతో అబద్ధాలు చెప్పేవాడను. But when I confessed my sins, కానీ నేను నా పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత, when I opened my heart, నా హృదయం తెరిచిన తర్వాత, when the Holy Spirit
was working in me, పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తున్నప్పుడు I started speaking the truth. నేను సత్యమే, నిజాలు మాట్లాడడమే ఆరంభించాను. Who is the devil? సాతాను ఎవడు? The devil is the father of lies. సాతాను అబద్ధాలకు జనకుడు. If you are a servant of the devil, నీవు సాతానుకు అనుచరుడవైతే you'll always be speaking lies. నీవు అన్ని వేళలా అబద్ధాలే మాట్లాడతావు. Who will not speak lies, you say? ఏమంటావంటే ఎవరండి అబద్ధాలు మాట్లాడకుండా ఉంటారు? All the people, they speak lies. అందరూ అబద్ధాలు మాట్లాడతారు. Even the converted people, they suddenly speak lies. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు కూడా అకస్మాత్తుగా అబద్ధాలు మాట్లాడతారు. If you have spoken lies, ఒకవేళ నీవు అబద్ధాలు మాట్లాడి ఉంటే go to God. దేవుని యొద్దకు వెళ్ళు. Ask God దేవుని to అడుగు. forgive you. నిన్ను క్షమించమని ఆయనను అడుగు. Where all you spoke lies, ఎక్కడెక్కడ నువ్వు అబద్ధాలు మాట్లాడి ఉన్నావో yeah, you are the servant of the devil. నీవు సాతాను అనుచరుడవు. But Jesus, he is not a liar. He is not the father of lies. కానీ యేసుక్రీస్తును చూసినట్టయితే యేసులో ఆయన సత్యమై ఉన్నారు. ఆయనలో అబద్ధం ఎంత మాత్రం లేదు. He says, I am the truth. ఆయన నేనే సత్యమును అంటున్నారు. Some people, they speak half lies. కొంతమంది సగం అబద్ధం మాట్లాడతారు. So half lie is a lie only. సగం అబద్ధము అది అబద్ధమే. But the Holy Spirit, which is in you, will make you to go again, and you will say, I told you the half truth. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీవు వెళ్ళి తిరిగి నేను అబద్ధం మాట్లాడాను, సగం అబద్ధం మాట్లాడాను అని ఒప్పుకునే రీతిగా నిన్ను చేస్తాడు. The Holy Spirit is all truth. పరిశుద్ధాత్ముడు సర్వసత్యము అయ్యున్నారు. If you allow the devil, నీవు సాతానుకు అనుమతిస్తే he will train you how to speak lies. అప్పుడు సాతాను నువ్వు ఎలా అబద్ధాలు మాట్లాడాలో నీకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. With this attitude, they preach also. అప్పుడు ఆ వ్యక్తిత్వం కలిగి ఉండే వారు బోధిస్తారు కూడా. If you are doing like that, నీవు అలాగ చేస్తున్నట్టయితే this is the time for you to speak truth. మరి ఇదే సమయం నువ్వు సత్యము మాట్లాడడానికి Why did వచ్చారు. Jesus come? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు? In order to seek you and to save you. నిన్ను వెదకడానికి, నిన్ను రక్షించడానికి వచ్చారు.